ఇలాంటి సిచ్యువేషన్ చాలా బాధాకరం. అసలు చేయొద్దు కూడా, అంత ఘోరంగా. మామూలుగా పోవలేడు అన్నవాడు మూర్ఖుడు. ఇక్కడ తల్లి పేగు చూడు ఎలా అంత పాప ఏం చేసింది అనేది అసలు మూర్ఖుడు వాడు. ఆ పిల్లని అట్లా బుద్ధి కూడా ఫస్ట్ పాప ఏం చేసింది సార్? కొట్టిడ్చేడుతుండ్రి, 4 జబ్బలు కొట్టిడ్చేడుతుండ్రి, కానీ అంత డేంజర్ చంపేది లేకుండా సార్. అతి కిరాకంగా ఎంత చంపిర్రో వాడు దొరికినోళ్ళు కూడా అతి కిరాకంగా షూట్ చేసి. ఒక గల్లీ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఆ సీసీ కెమెరా ఏర్పాటు అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు కిరాయికున్నాడు. ఇప్పుడు అంతకు కూడా సెకండ్ ఫ్లోర్ అతను ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. అది నార్మల్ గా తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టేసి కాకుండా అలా ఇలా చంపిన వాడిని ఏ శిక్ష ఇస్తే బాగుంటుంది? అలా చంపేయాలి. భయం ఉంటుంది వాడు చంపేటాడు. ఆయన ఉంచకుండా దొరుకుతాయి, వాడు సరిగ్గా చంపేయండి. చెప్పండి అన్న, నిన్న చూసుకున్నట్టయితే అత్యంత దారుణమైన ఘటన. 12 సంవత్సరాల బాలికను చంపేసిన పరిస్థితి కనిపించాను. అసలు ఎట్లా చూస్తారన్న? ఫస్ట్ నేను బాధాకరమైన విషయం నేను చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఫస్ట్ ఇలాంటి దుర్ఘటన జరిగిందంటేనే అసలు నిన్న నాకు దుఃఖమే వచ్చిందన్న. చూసాల పేరెంట్స్ గోసా అని. ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు. రేపు నేను లీడర్ అయినా కూడా ఎందుకంటున్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా బాధాకరం. అసలు చేయొద్దు కూడా, అంత ఘోరంగా. మామూలుగా పోవలేడు అన్నవాడు మూర్ఖుడు. ఇక్కడ 25 సార్లంట ఇక్కడ కడుపులో ఒడిచిండు, పేగులు అనేవి బయటికి రావడం. అంత పాప ఏం చేసింది అనేది అసలు మూర్ఖుడు వాడు. ఆ పిల్లని అట్లా ఎట్లా చంపబుద్ధి అయిందో కూడా ఫస్ట్ నాకు అర్థమవుతలేదు. ఇంకా కూడా అంత ఘోరంగా చంపాల్సిన అవసరమే లేదు. అంత ఘోరంగా అయింది అనేది ఒక బాధాకరమైన విషయం. ఇమీడియట్ గా వాడు దొరికినప్పుడు యాక్షన్ మాత్రం తీసుకోవాలి. స్పాట్ యాక్షన్ అనేది ఉండాలి. దాన్ని మేపి వాడిని జైల్లో కూర్చోబెట్టి శిక్ష పడేదాకా చూడడం అనేది ఇప్పుడు ఏంటంటే మేము ఏమైనా మాట్లాడితే చట్టంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అంటారు. చట్టాలు ఉండాలి, నేను వద్దంటే గౌరవించాలి. ఎందుకంటే చట్టాలు ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దాంట్లో తప్పుడు సమాచారాలు కూడా వెళ్తాయి. తప్పుడు ఒక వ్యక్తి చేసి ఒక శిక్ష పడ్డాను అట్లా కూడా ఉంటుంది. కొద్దిగా చట్టం ఉంటుంది. కానీ ఇది ఇందులో క్లారిటీ ఉంది. క్లారిటీగా దొరికినప్పుడు వాని ఇమీడియట్ యాక్షన్ తీసుకొని పబ్లిక్కి అంటే వేరుడు మళ్ళా ముట్టకుట్ట చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. అంటే పసిపాప బాడీని చూసారు కానీ అసలు ఎట్లా ఉందన్న? అసలు ఎట్లా చేసినట్టు కనిపిస్తుంది? పసిపాప బాడీ చూస్తే ఎంత ఘోరం అంటే అసలు ఆ పాప ఎంత మొత్తుకుందో. గొంతు కోసి గొంతు మీద కోడిచి అసలు ఆ పాప బెడ్ మీద అట్లనే పడిపోయింది అన్న. అసలు బ్లడ్ అంతా పోయింది. అసలు ఆ పాప అసలు ఊహించుకోలేకపోతున్నాం. ఇంత ఘోరమైన మూర్ఖంగా ఇంత ఘోరం ఎంత చంపడం అనేది చాలా బాధమైన. మీరు ఇదే డివిజన్ లో ఉంటున్నారు కదా, తెలుసా వాళ్ళ పేరెంట్స్ కానీ? నాకు పేరెంట్స్ తెలియదు కానీ ఓనర్ మా రిలేషన్స్, అంటే మాకు తెలిసిన వాళ్ళ రిలేషన్స్. ఇదంతా ఒక కమ్యూనిటీ వాళ్ళమే. సో రెగ్యులర్గా వెళ్తున్నాం. ఇంకోటి ఓనర్ చాలా స్ట్రిక్ట్ అండి. అతను లోపలికి ఎవరిని రానియరు, చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. టైంకి ఆయన బ్యాంక్కి వెళ్ళిపోయాడు. సరే ఆయన వెళ్ళిపోయిండు. ఇక్కడ సీసీ కెమెరాలు కొద్దిగా పని చేయకపోవడం అదొక బాధాకరం. కానీ లాస్ట్ కెమెరా ఒకటి పని చేస్తుంది. దాంట్లో ఏంటంటే ఈ గేట్ దగ్గర వచ్చుడు పోవడం అనేది బయట వ్యక్తి కనబడతలేడు. ఇక్కడ అంటే బిల్డింగ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే టిఫిన్ ఇవ్వడానికో ఏదో వాళ్ళ ఫాదర్ వస్తేనే తెలిసింది అది. సో పక్క బిల్డింగ్ వాళ్ళు అంటారు ఏంటంటే డాడీ డాడీ అని అరిచింది అంటారు. అంటే పాపం ఎవడు వచ్చిండో ఇక్కడికి వెళ్ళి పోయిండో తెలియదు. సో వాళ్ళ పేరెంట్స్కి అయితే చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చాలా మంచిగా పెంచినాడు. ఓనర్ గారితో మాట్లాడితే ఎట్లా అనిపించింది? వాళ్ళకి తగాదాలు వేరే వాళ్ళతో అలాంటివి ఏం లేవని చెప్తారు. వాళ్ళు కూడా అసలు ఏం లేదు, 3 years నుంచి ఉంటారు, మంచిగా ఉన్నారు. అట్లా అంటే ఒక దొంగనే వచ్చి మరి ఏమైనా దోచుకోవడానికి వచ్చి పసిపాపను చూసి దోచుకోవడానికి సహకరించకపోతే చంపేసిన పరిస్థితి కనిపించవచ్చు. ఇప్పుడు దొంగ వచ్చినా వాళ్ళ దగ్గర బంగారం ఉందనో వచ్చినా ఆ బంగారం తీసుకోతే అయిపోయింది. కానీ అంత కిరాతంగా చంపాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటంటే అంత ఘోరంగా పాపని అన్ని పోట్లు పొడవడం ఏంది, పేగులు బయట పడేదాకా కూడవడం ఏంది. మూర్ఖుడు తీసుకుంటే బంగారం తీసుకుని పోయేది ఉండే, పొడవాల్సిన అవసరం ఏముంది? అది అవును ఇక్కడే అండి. చూసాం ఘటన జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బస్సులలో సీసీ కెమెరాలు అనేవి లేవు. అది గవర్నమెంట్ కూడా ఒక అంచనా వేయాలి. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు కావాలి మెయిన్ రోడ్లలో. ఇప్పుడు బస్సు వాసులు అంటారా, వాళ్ళు పెట్టేది వేరు. గవర్నమెంట్ అనేది ఒక ఆలోచన చేసి ఇక్కడ సీసీ కెమెరాలను పెట్టే అవకాశం ఉన్నది, పెట్టాలి. అది ఏ గవర్నమెంట్ అయినా కానీ, అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా కానివ్వండి, ఒక గల్లీ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఆ సీసీ కెమెరా ఏర్పాటు అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు కిరాయికున్నాడు. ఇప్పుడు అంతకు కూడా సెకండ్ ఫ్లోర్ అతను ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. సంజయ్ అంట అని సుమన్ టీవీలో చూపిస్తున్నారు ఇప్పుడు. సో అది కూడా అంటే మరి ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ వెరిఫికేషన్లు అవన్నీ కూడా ఓనర్ దగ్గర ఉండాలి. ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ పర్మిషన్ ఇస్తుంది కదా, మరి సీసీ కెమెరాలు ఉన్నదా లేదా అని చెక్ చేయదా? పర్మిషన్ ఇస్తున్నారు. 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్ పర్మిషన్ వస్తుంది.
సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, సీసీ కెమెరాలు ఎందుకు పెడతలేదు అనే ఒక అంచనా ప్రతి వేయాలి కదా. అది కూడా మున్సిపల్ సిబ్బంది అందరూ తిరుగుతూ ఉంటారు. సీసీ కెమెరా లేని ఇల్లు ఉంటే ఖచ్చితంగా దాని మీద ఏదైనా వేయాలి, పెనాల్టీ లేకపోతే ఏదో ఒకటి చేయాలి. లేదు అప్పుడు దాకా సొసైటీ సెట్ కాదు. అంటే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అని చెప్తా ఉన్నారు కానీ తగాదాలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ తో చూసుకోవాలి కానీ పసిపాప ఏం చేసింది అంటే వాళ్ళ ఇంటర్నల్ గా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నాయో తెలియదు కదా. ఇప్పుడు మేము కూడా న్యూస్ లో చూడడం జరుగుతుంది, అది చూపిస్తున్నారు కూడా. ఇప్పుడు మరి ఎవరు చేశారన్నది ఇంకా మొత్తం పోలీసు వాళ్ళు ఇంకా చెప్పలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము. అత్యంత పసిపాపను అలా చేయడం కరెక్ట్ కాదు, పాపనే కాదు. ఇప్పుడు పిల్లలు ఎదగడము వాళ్ళ స్వతంత్రం, అది ఆపడానికి ఎవరికి హక్కు లేదు. దేవుడు మాత్రమే సృష్టించాలి వాళ్ళని చంపడానికి అర్హత నీకు ఎక్కడ వచ్చింది? అలాంటప్పుడు పోలీసు వాళ్ళు కూడా కఠినంగా దాన్ని శిక్షించాలి. అది నార్మల్గా తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసేది కాకుండా ఖచ్చితంగా ఇలాంటి జరిగితే వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇలాంటి జరిగితే కుటుంబం ఇబ్బంది పడుతుంది అని తెలియాలి అందరికీ. ఆ విధంగా తీసుకోవాలి. ముందుగా సీసీ కెమెరాలు మాత్రం ఏర్పాటు చేయాలి. ఇక్కడ జగదగిరి మాత్రం పార్క్ ఉంది, ఆ పార్క్ నుంచి మెట్రో స్టేషన్ దాకా ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. మెయిన్ రోడ్ల మీద సీసీ కెమెరాలు ఉంటే కాదు, బస్సులలో కూడా సీసీ కెమెరాలు ఉండాలి. అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, అది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఏదైనా కానివ్వండి. కాకపోతే మున్సిపల్ వాళ్ళు, కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా తక్షణం దీన్ని పరిగణలోకి తీసుకుని ఈ గల్లీలలో స్టార్టింగ్లో కెమెరాలు వాళ్ళు ఏర్పాటు చేయాలి. లేదా బస్సు వాళ్ళతో మాట్లాడానా ఏదో ఒకటి పరిగణలోకి తీసుకుని దాన్ని పరీక్షించాలని అనుకున్నాను. చేసిన కిరాతకుని ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రాణం తీసుకొస్తే అతను బతికించండి, ప్రాణం తీసుకురాకపోతే తనను కూడా మీరు మరి చట్టపరంగా ఏ విధంగా తీసుకోవాలో ఆ శిక్ష విధిస్తే బాగుంటుంది. ఇలా చంపేసి రేపు పొద్దున బెయిల్ తెచ్చుకొని తిరుగుతా ఉన్నారు బయట. ఇప్పుడు అట్లాంటి వాటికి మనం ప్రోత్సహించొద్దండి, ఎవరిని ప్రోత్సహించొద్దు. చట్టం ఎవరికైనా ఒకటి. జనాల్ని అందరిని కూడా ఒకసారి చూడండి. చనిపోయిన వాళ్ళని పుట్టించలేనప్పుడు వాడు కూడా మరి లోకం మీద ఉండాలా ఉండదు అన్నది డిపార్ట్మెంట్ నిర్ణయించాలి, అది గవర్నమెంట్ నిర్ణయించాలి. వాడైతే అట్లాంటి మనిషి అయితే అసలు భూమి మీద ఉండొద్దండి. వాడిని మాత్రం కఠినంగా అయితే శిక్షించాలి. వాడిని చట్టం ఎక్కడో జైల్లో శిక్షించదు. వాడిని ఇక్కడ ప్రజల మధ్యలో ఇక్కడ నడి రోడ్లో వాడిని ఉరిదీయాలి. ఉరి కాదు, వాడిని ముక్కలు చేసి చంపాలి. ఎందుకంటే అట్లాంటి వాడు మళ్ళీ ఒకసారి ఇక్కడ నేరం చేయాలన్నా కానీ భయం అనేది ఉండాలి. అంత కఠినంగా శిక్షిస్తేనే వేరే వాళ్ళకు అట్లా చేయకుండా ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఇవాళ ఇది అయ్యింది మాకెందుకు అని చెప్పేసి సైలెంట్ ఉండడం కాకుండా ఇది ఒక అందరూ ఒక్క పాప విషయం కాదు, అందరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇదైతే కొంచెం సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళ పాపని గిట్ట కొంచెం ఎంత ఉన్నాయని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ అది మాకు ఇక్కడ పక్కనే ఉంటాం మేము. తెలియదండి వాళ్ళు రెంటుకున్నారంట, అంటే చూసుంటాం, ఎప్పుడు తిరుగుతూ ఉంటాం చేస్తూ ఉంటాం కానీ చూసి ఉండొచ్చు. కాకపోతే ఇంత ఏదైనా సరే ఎవరైనా సరే కానీ ఇంత ఇంత ఘోరం అయితే జరగొద్దండి. ఇంత పట్టబాలు ఇట్లాంటి 12 ఏళ్ల పాప పైన ఇట్లా కత్తులతో పొడిచి అంత పగ ఏం చేసింది అసలు అమ్మాయికి అంత శిక్ష అవసరమా? అందుకే వానికి అంత ఎంతైతే ఆ పాపం ఎంత కష్టపడి చనిపోయిందో వానికి అంత చిత్రవద్ద చేసి చంపేశారు. అట్లాంటి మళ్ళీ ఇంకొక ఎక్కడ కానీ ఈ లోకంలో ఎక్కడ జరగకుండా చూసుకోవాలి. అందుకే అట్లా శిక్షిస్తే వేరే వాళ్ళకి అమ్మాయి శిక్ష ఇంత కఠినంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భయపడాలి. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. పిఎస్ వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది ఎవరు అనేది ఏదనేది 24 గంటల్లో మాత్రం వాళ్ళు బయటలో పెడతారు. అప్పుడు వాళ్ళని శిక్ష అనేది కంపల్సరీ ఇవ్వాలి. మాకు తెలియదు, వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటారు అనగా నేను విన్నా కానీ వాళ్ళు చూసుండొచ్చు కానీ వీళ్ళు అని పర్ఫెక్ట్ గా తెలియదు. చూసినట్టయితే అంత దారుణమైన ఘటన. చాలా పసిపాపన్న 10 సంవత్సరాల పాప చాలా అది ఘోరంగా చంపేసిరన్న. అది ఒలికి పడ్డామన్నా నిన్న ఒకసారి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. కొద్దిగా పేరెంట్స్ లేట్ వస్తారు. ఇక్కడ గంజాయి బ్యాచ్ ఇక్కడికి అక్కడ మోరికాలు ఉంది చూడు, అక్కడ తాగుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి గిట పట్టుకొని పోతే పోలీసు వాళ్ళు ఏంటి సార్, వస్తారు రౌండింగ్ వస్తారు, వాళ్ళు పోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏమన్నా ఉంటే బెదిరి ఎందుకు ఇలా పడ్డామంటే అప్పటి పూర్తికి వెళ్ళిపోతారు. మళ్ళీ చేసే పని అదే కదా సార్. అంటే మన గొడవలు కానీ తగదాలని ఉంటాయి కానీ పేరెంట్స్ తో చూసుకోవాలి, పరిష్కరించుకోవాలి. కానీ పసిపాప ఏం చేసింది సార్? కొట్టిడ్చాడుతుండ్రి, 4 జబ్బలు కొట్టిడ్చాడుతుండ్రి. ఏమన్నా పాప ఏమన్నా ఇది చేస్తుంటే ఒక దెబ్బ కొట్టి ఇచ్చాడుతుండ్రి. కానీ అంత డేంజర్ చంపేది లేకుండా సార్. ఇంకోటి మాదొక్కటే, నాకు బిడ్డే ఉన్నది. అతి కిరాకంగా ఎంత చంపిర్రో వాడు దొరికినోళ్ళు కూడా అతి కిరాకంగా షూట్ చేసి అయితేనే కుక్కుడుపల్లి ఇట్లా చంపిర్రా అని వేరే దగ్గర చెయ్యరు.
ఇది ఈడికే ఇడిచిపెట్టింది అనుకో గడ చేసినాం రా ఏం కాలేదని వాడు ఇంకో తను కూడా చేయవచ్చు. దయచేసి మీ మీడియా వాళ్ళకు, ఏసీబీకి, డీసీపీకి, కమిషనర్కు, రేవంత్ రెడ్డికి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇది మీరు గట్టిగా పట్టుకుంటే అయిపోతుంది సార్. మీ వీడియో వాళ్ళు పట్టుకుని అనుకుంటే ఏదన్నా అయిపోతుంది. వాడిని షూట్ చేసి పడదండి ఒకటే. చట్టాలు చూసుకున్నట్టయితే ఇలా చంపేస్తున్నారు, రేపు పొద్దున బెయిల్ తెచ్చుకొని తిరుగుతా ఉన్నారు రోడ్ల మీద. అంటే చట్టాలు ఎందుకన్నా ఇంత ఒక్కసారి షూట్ చేసినాక ఇంకాడికెళ్ళి తెచ్చుకుంటాడు అని షూట్ చేసి చంపేసినాక ఇంకాడికెళ్ళి తెచ్చుకుంటాడు వాడు. అలాంటి చట్టాలు లేవు కదా మన దగ్గర మరి. అసలు చట్టాలద్దు. ఇంత డేంజర్గా చంపినప్పుడు పాపను వాడిని కూడా డేంజర్గా చంపేయాలి, అయిపోతుంది. నెక్స్ట్ వాడు భయపడాలి. నెక్స్ట్ ఆడ చంపితే ఇట్లా చంపేసి రా పోకూడదు అన్న మైండ్ సెట్ రావాలా. ఇక ఇట్లా కొల్లిడిసిరా అనుకో మళ్ళీ ఇంకో దగ్గర చేస్తారు సార్. వాడిని చంపేసిరా అనుకో ఆడికే ముసిపోతుంది. చేయలేరు అనుకో వాడు బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తాడు, కామన్గా అయిపోతుంది. దయచేసి మీరు సహకరించి, పోలీసు వాళ్ళు సహకరించి వాడిని పట్టేసి ఎంతమంది ఉన్నారు దీంట్లో ఏంది ఎంక్వైరీ చేసి వానికి బయటికి రాకుండా మొత్తానికే షూట్ చేసి